పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. క్రిస్మస్ హాలిడేస్ లో కుమ్మేసిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర కొంచెం స్లో డౌన్ అయినా కానీ హిందీలో అలాగే ఓవర్సీస్ లో కలెక్షన్లు పుంజుకోవడంతో మొదటి వారాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో మంచి హోల్డ్ తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది. 7వ రోజున మొత్తం మీద సినిమా 2.22 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఓవర్సీస్ లో అలాగే హిందీలో అప్డేట్ అయిన కలెక్షన్లతో ఓవరాల్ గా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 13.47 కోట్ల దాకా షేర్ ను 27.50 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారానికి గాను సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 62.71 కోట్లు, సీడెడ్ లో 17.41 కోట్లు, వైజాగ్ లో 13.55 కోట్లు, ఈస్ట్ లో 9.30 కోట్లు, వెస్ట్ లో 6.13 కోట్లు, గుంటూరులో 8.59 కోట్లు, కృష్ణాలో 6.63 కోట్లు, నెల్లూరులో 4.22 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి వారానికి గాను 128.54 కోట్ల దాకా షేర్ ను 196.15 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 19.35 కోట్లు, తమిళనాడులో 9.65 కోట్లు, కేరళలో 5.80 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 51.10 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 52.80 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 267.24 కోట్ల దాకా షేర్ ను 487.55 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 79.76 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వారంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.